తెలంగాణలో పార్టీ మారడం అనేది సహజంగా మారిపోయింది. ఎమ్మెల్యేల కాంచి సాదాసీదా కార్యకర్తల కాంచెలి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడము ఆనవాతిగా వస్తూ ఉన్నట్టుగా మనకైతే కనబడతా ఉంది. ఎందుకంటే మరో నేత కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి సొంత గూటికి వెళ్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ గూటికి వెళ్తా ఉన్నారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నేత ఎవరో కాదు, పొన్నాల లక్ష్మయ్య. తను జనగం నుండి ప్రాతినిధ్యం పొందిస్తూ టీపీసీసీ అధ్యక్ష హోదాలో కూడా పనిచేసిన వ్యక్తి. గతంలో కేటీఆర్ స్వయంగా పొన్నం లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రావాలి అని తనని తీసుకురావడం జరిగింది. తను బీఆర్ఎస్ పార్టీలో కూడా తను జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత కొన్ని పదవులు ఇస్తారని కూడా పొన్నం లక్ష్మయ్య ఆశించినప్పటికీ కూడా కొంత అసంతృప్తి అయితే బీఆర్ఎస్ పార్టీలో పొన్నం లక్ష్మయ్యకి అయితే ఎదుర్కొన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తుంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని కొంతమంది అనుకున్నారు. కానీ పొన్నం లక్ష్మయ్య ఎక్కడ కూడా నేను వెళ్ళను అన్నట్టుగా తను క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు ఉన్న ఏదైతే పొలిటికల్ వాతావరణంలో కావచ్చు, లేకుంటే తను చూపిస్తున్న తీరు కావచ్చు, ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీలో పొన్నం లక్ష్మయ్య వెళ్ళే అవకాశాలు కనబడతా ఉన్నాయన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కీలక నేతలతో కూడా భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీని వదిలి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి మరోసారి వెళ్ళబోతా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పొన్నం లక్ష్మయ్యను ఉద్దేశిస్తూ అనేక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. కీలక పదవి అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కాంచెలి పొన్నం లక్ష్మయ్య చేపట్టారు. తను అలాంటి పదవులు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ ఎన్నో ప్రలోభాలకి లొంగి బీఆర్ఎస్లోకి వెళ్తా ఉన్నాం, ఇది తగదు అని పొన్నం లక్ష్మయ్య పైన గతంలోనే రేవంత్ రెడ్డి అనేక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఈ వ్యాఖ్యల దృష్ట్యా పొన్నం లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీలోకి రాడు అని కూడా చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే తనకి బీఆర్ఎస్లో అసంతృప్తి ఉంది, బీఆర్ఎస్ పార్టీలో తనకున్న గుర్తింపు రావట్లేదు, ఎన్ని రోజులు ఉన్నా కానీ ఒక సాధారణ నేతగానే అక్కడ ఉండాల్సిన వస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ సొంత గుట్టికి వెళ్తా ఉన్న తీరైతే కనబడతా ఉంది. ఏ క్షణమైనా పొన్నం లక్ష్మయ్య మరి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోపోతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. కీలక పదవుల్లో అంటే జనగం నుండి కూడా మరోసారి ప్రాతినిధ్యం పొందాల్సిన అవకాశం పొన్నం లక్ష్మయ్యకి వచ్చిన తీరైతే కనబడతా ఉంది. మరి ఈ అవకాశం తను యూటిలైజ్ చేసుకుంటారన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.